హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఇప్పుడు మనం ట్రూ లవర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ ట్రూ లవర్ ప్రెజెంట్ లవర్స్ మరియు లవ్ స్టోరీని బేస్ చేసుకొని ఈ చిత్రం నిర్మించారు. ఈ మూవీ ఎలా ఉందంటే ప్రజెంట్ జనరేషన్ లవర్సు మరియు వారి యాటిట్యూడ్, అలానే వారి మైండ్ సెట్ అండ్ మెంటల్ బిహేవియర్ను చూపించారు. అలానే లవర్స్ మధ్య వచ్చే రొమాన్స్ మరియు ఒకరిపై ఒకరికి ప్రేమ, అంతలోనే అపనమ్మకం కలగటము, వెంటనే అపాలజీ చెప్పుకోవటం, ఇలా సినిమా మొత్తం రన్ అవుతుంది. దీనికి తోడు ఫ్యామిలీ డ్రామా యాడ్ చేయటం ఎలా ఉందంటే ఈ మూవీ ప్రజెంట్ జనరేషన్ వారికి నచ్చుతుంది కానీ ఫ్యామిలీ మొత్తంకు కనెక్ట్ అవ్వదు. అండ్ హెవీ స్మోకింగ్ సీన్స్ అండ్ ఆల్కహాలిక్ సీన్స్ అవసరం లేకపోయినా ప్రజెంట్ జనరేషన్ కోసం చూపించినట్టు ఉంటుంది. ఈ ట్రూ లవర్ మూవీ స్టోరీ వచ్చేసి ఎలా ఉందంటే ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటం, అంతలోనే అపాలజీ చెప్పుకొని కలవటం ఒక డ్రామాలా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ట్రూ లవర్ స్టోరీ వచ్చేసి అరుణ్, దివ్య ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాళీగా తిరుగుతూ కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తోటి ఉద్యోగులతో క్లోజ్గా ఉండటంతో దివ్య ప్రేమ విషయంలో అరుణ్కు అభద్రతా భావం కలుగుతుంది. ప్రేమని వదిలి ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. దివ్య తన ఆఫీసులో పనిచేసే అబ్బాయిలతో మాట్లాడినా, ఎక్కడికైనా వెళ్ళినా సహించడు. ఆమెతో గొడవ పడటం, మళ్ళీ సారీ చెప్పడం అరుణ్కి సర్వసాధారణం అయిపోతుంది. అరుణ్ ప్రవర్తన కారణంగా దివ్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అరుణ్ పొసిషనెస్ వల్ల దివ్యకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది, చివరకు వీళ్ళిద్దరు కలిశారా, విడిపోయారా, కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ. ఎలా ఉందంటే ఈ సినిమా మొత్తము అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒకసారి ఒకరిపై అనుమానం మొదలైతే వాళ్ళు ఏం చేసినా అది తప్పులాగే అనిపిస్తుంది. ఇక ఇద్దరు ప్రేమికుల మధ్య ఆవగింజంత అనుమానం ఉన్న అది ఆకాశమంత శోకాన్ని మిగులుస్తుంది. అనుమానం అభద్రతా భావం పెట్టే మానసిక క్షోభ వర్ణాతీతం. ట్రూ లవర్ కూడా ఓ అనుమానపు ప్రేమ కథే. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనైంది అనేదే ఈ సినిమా కథ. నేటి తరం ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాల్లో చాలా న్యాచురల్గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. రొమాన్స్, ఎమోషన్స్, ఫన్ అన్ని రకాల సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. నేటి తరం ప్రేమికులకు ఆలోచన ధోరణి అద్దం పట్టేలా ఈ కథను తీర్చిదిద్దారు. కేవలం ప్రేమ కథనే కాకుండా అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చూపించడం విశేషము. అక్కడ ఎమోషన్ పండించేందుకు అవకాశం దక్కింది. అరుణ్ దివ్యల మధ్య ప్రేమ సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు. దివ్యతోటి ఉద్యోగులతో మాట్లాడిన ప్రతిసారి అరుణ్ అనుమానం వ్యక్తం చేయటము, ఇద్దరి మధ్య గొడవలు, మళ్ళీ కలిసిపోవటం. ఫస్ట్ హాఫ్ ఇలా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఇట్లానే కొన్ని సీన్స్ రిపీట్ అవుతూ బోరు కొట్టించే విధంగా ఉంటుంది. అయితే హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ మాత్రం ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఇంటర్వెల్ సీన్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచుతుంది. సెకండ్ హాఫ్లో కూడా హీరోయిన్ల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. అరుణ్ అమ్మ నాన్న రిలేషన్లో వచ్చిన సమస్యను చూపించడం చాలా బాగుంటుంది ఈ సినిమాలో. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కథకు అవసరం లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఓవరాల్గా ట్రూ లవర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి మరియు బ్రేకప్ అయిన వారికి నచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.